మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి సారించాలని వేములవాడ టౌన్ ఎస్ఐ లింబాద్రి అన్నారు. యువత మత్తు పదార్థాల ఊబిలో చిక్కుకొని విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, అలాంటి వారికి దూరంగా ఉండడమే కాకుండా తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని వేములవాడ టౌన్ ఎస్ఐ లింబాద్రి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. పలు చోట్ల చాక్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను అలవాటు చేసి బానిసలు చేస్తున్నారని, వీటిని కళాశాల అధ్యాపకులు కూడా గమనించి సరైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శరత్ కుమార్, యాంటీ డ్రగ్ కమిటీ సభ్యులు శేఖర్ తో పాటు విద్యార్థులు హాజరయ్యారు. రేపు యాంటీ డ్రగ్ డే ఉంది కనుక ఆ యాంటీ డ్రగ్ వీక్ లో భాగంగా ఈరోజు మనకు యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ చేయించడానికని మనం వేరే విదేశీ శక్తులు కుట్ర పన్ని మన భవిష్యత్ ఖరాబ్ చేయాలని, యూత్ భవిష్యత్తు ఖరాబ్ చేయాలని చెప్పేసి కాలేజీలు, స్కూల్, ఇప్పుడు సార్ చెప్పినట్టు 8th క్లాస్ నుండి ఇంకా 5th క్లాస్ కూడా ఈ చాక్లెట్ రూపంలో గల్లీలలో అమ్ముతున్నారు. కాబట్టి మీకు ఏదైనా సమాచారం తెలిస్తే గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగించినట్లయితే కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ, విక్రయిస్తున్నట్టు కానీ సమాచారము వస్తే మీరు 392 నంబర్కు చేసినట్లయితే మీ పేరును గోప్యంగా ఉంచుతాము. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏదైనా మహిళలపై అగత్యాలు జరిగితే కూడా మీరు భయపడొద్దు. ఎవరన్నా ఏమన్నా మీరు 100 నంబర్ ఫోన్ చేయాలి. కాబట్టి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకున్న గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సాగించినట్లు కానీ, రవాణా చేస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్టు కానీ, విక్రయిస్తున్నట్టు కానీ సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి 100 డైల్ కానీ 8712 20 నుండి 26 తారీఖు వరకు జూన్ ఈ యాంటీ డ్రగ్స్ డేస్ ను పాటిస్తున్నది. అందులో బాగా మేము 25వ రోజు మరి కాలేజ్కి వచ్చినాము. ఈ డ్రగ్స్ వాడడం వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు కాలేజ్ పిల్లలకు కొందరు చాక్లెట్లు అవి కొనుక్కుంటారు, స్కూల్ పిల్లలు అట్లా లైట్గా అలవాటు చేస్తున్నారు. ఆ చాక్లెట్లో ఏమో కలుపుతారు, ఇట్లనే చాలా కానీ గుంటలో తినకపోతే రేపు మీకు మనసులో ఉంటుంది, అట్లనే అలవాటు అయిపోతుంది. మీ పేరు బయట చెప్పారు కానీ అవిటిని మేము కంట్రోల్ చేస్తాం. మన ఇళ్ళల్లో కూడా ఎవరైనా మన అన్నదమ్ములు లేకపోతే ఫాదర్స్ కూడా ఎవరైనా ఉంటే వారికి చెప్పాలి. మీరు వాళ్ళు వినప్పుడు అది మాకు కూడా చెప్తే మేము వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ కూడా పంపుతాం, కంట్రోల్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీ ఊళ్ళలో కొందరు పల్లెటూళ్ళలో పొలాలలో కూడా ఈ గంజాయి మొక్కలు వేస్తారు. అది కూడా మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉంటే మీరు మెల్లగా మీరు సార్లకన్నా చెప్తే మాకు 100 కాల్